వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమవుతుంది. శుభమన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ రోజు రాత్రి పయనం కానున్నట్లు తెలుస్తుంది. WTC ఫైనల్ రేస్ లో ఉండాలంటే శుభమన్ గిల్ సేన ఈ సిరీస్ లో ఖచ్చితంగా విజయం సాధించాల్సింది. 10 రోజుల ముందే శ్రీలంకకు చేరుకొని భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. అయితే ఈ సిరీస్ కు ముందు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 3 రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత టీమిండియా ప్రత్యేక నెట్ టెస్ట్ లో పాల్గొంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించనున్నారు. శ్రీలంక పిచ్చిలు స్పిన్ కు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉన్నందున BCCI ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు తనిష్ కోటియన్, హర్ష దూబే అలాగే విప్రాజ్ నిగంలను నెట్ బౌలర్లుగా సెలెక్టర్లు ఎంపిక చేశారు. జట్టుతో పాటు వీరు కూడా శ్రీలంకకు పయనమవుతారు. నెట్ సెషన్ లో ఈ స్ప్రిన్ తయం తమ సేవలను అందించనున్నారు. హర్ష దూబే ఇప్పటికే భారత సీనియర్ జట్టు తరపున వన్డే అరంగేట్రం చేశాడు. ఇక మిగతా ఇద్దరు ఆటగాళ్లు విప్రాజ్ నిగం, తనిష్ కోటియన్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. కానీ వారిద్దరికి రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. అయితే విప్రాజ్ నిగం ఈ ఏడాది జూన్ లో ఇండియా ఏ తరపున శ్రీలంక పర్యటనకు వెళ్లి అదరగొట్టాడు. ఆల్రౌండ్ షోతో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. మొత్తంగా శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే టీమిండియా బ్యాటర్లు ముందుగా ప్రాక్టీస్ సెషన్ లో విప్రాజ్ నిగం, తనుష్ కోటియన్ అలాగే హర్ష దూబేలతో ప్రాక్టీస్ చేయనున్నారు. శ్రీలంక పిచ్చిలు స్పిన్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో BCCI ఈ కీలక నిర్ణయం తీసుకుంది.